హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ విమెన్ రిజర్వేషన్ బిల్. సో ఇప్పుడు మనకి ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్న అంశం రీసెంట్గా లోక్సభ రాజ్యసభ చెప్పాలంటే పార్లమెంట్ సక్సెస్ఫుల్గా 128th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్గా పిలువబడే విమెన్స్ రిజర్వేషన్ బిల్ని పాస్ చేసింది. అండ్ దీనికి సంబంధించి మనకి వాస్ట్ కాన్సెప్ట్ అనేది ఉంది. అంటే దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అండ్ నోట్స్ మేకింగ్లో చాలా ఎక్కువ డేటా అనేది ఉంది. అయితే మనకి బ్యాంకింగ్కి కానీ ఎస్ఎస్సికి కానీ ఈవెన్ రైల్వేస్కి కానీ ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ టాపిక్ని రివైజ్ చేసుకునేలాగా దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇప్పుడు చూద్దాం. మనకి న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ఏదైతే స్టార్ట్ అయిందో అది స్టార్ట్ అయిన తర్వాత వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన బిల్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో దీనిని మనకి నారీ శక్తి వందన్ అభియాన్ అనే పేరు మీదట లాంచ్ చేశారు. ఇది కూడా అడుగుతూ ఉంటారండి, విమెన్ రిజర్వేషన్ బిల్లుని మనకి ఏ పేరు మీదట లాంచ్ చేశారు అని. నారీ శక్తి వందన్ అభియాన్ అనే పేరు మీదట లాంచ్ చేశారనమాట. ఇది 128th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. సో ఈ బిల్లుకి ఈ నేమ్ పెట్టారు. మనకి ప్రెసెంట్ లా మినిస్టర్గా అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ఉన్నారు. సో మనకి ఈయన న్యూ లా మినిస్టర్గా కూడా చెప్పొచ్చు అనమాట, అర్జున్ రామ్ మేఘ్వాల్. సో ఈయన పార్లమెంట్లో ఎస్పెషల్లీ లోక్సభలో ఫస్ట్ టైం మనకి 128th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అసలు ఈ విమెన్ రిజర్వేషన్ బిల్ ఏంటి అండ్ అమెండ్మెంట్ బిల్ ఏంటి, అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి, ఇది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. మనకి రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఫ్యూచర్ పర్పస్గా ఏదైనా అప్పుడున్న సొసైటీ దృష్ట్యా చేంజెస్ చేసుకోవాల్సి వస్తే ఆ చేంజెస్కి అమెండ్మెంట్ అనే పేరు పెట్టి, సవరణ అనే పేరు పెట్టి దానిని ఆర్టికల్ 368లో ఇంక్లూడ్ చేశారు. ఆర్టికల్ 368 పార్ట్ 20 ఏదైతే ఉంటుందో, సో ఈ పార్ట్లో మనకి కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ అనే ప్రాసెస్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇవి మనకి డైరెక్ట్ క్వశ్చన్స్గా పాలిటీలో అడుగుతూ ఉంటారు. అమెండ్మెంట్ బిల్ ఏది అని, సవరణకి సంబంధించిన సో మనకి ఆర్టికల్ ప్రకరణ ఎంత అని చెప్పేసి అడుగుతారు, లేదా అది ఎన్నవ భాగంలో ఉంది అని చెప్పేసి అడుగుతారు. సో అలా వీటిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు చూసుకుంటే 127 బిల్స్ని ప్రవేశపెట్టారు. సో దీంతో విమెన్స్ రిప్రజెంటేషన్ లేదా నారీ శక్తి వందన్ అభియాన్తో 128 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే రాజ్యాంగంలో ఇప్పటి వరకు మనకి ఎన్ని సవరణలు జరిగాయి, ఎన్ని అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చాయి అని అడిగితే ఆన్సర్ వచ్చేటప్పటికి 105గా చెప్పొచ్చు. 105 సవరణలు రావడం జరిగింది. అదేంటి 128th అమెండ్మెంట్ బిల్ కదా, మరి ఇక్కడ 105 అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నారు ఏంటి అని. అంటే సవరణ బిల్లు, సవరణ చట్టం. అమెండ్మెంట్ బిల్ అనేది అమెండ్మెంట్ యాక్ట్గా మారాలంటే దెర్ ఈస్ అ ప్రొసీజర్. సో మనకి పార్లమెంట్లో అంటే లోక్సభ రాజ్యసభ అంటాం కదా, పార్లమెంటులో ఏదైనా ఒక అంశం మీద బిల్లుని రూపంలో ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్ సెట్టైన్ మెజారిటీతో లోక్సభలో రాజ్యసభలో అది మనకి పాస్ అవ్వాలి. అలా అయితే పార్లమెంట్ నుంచి ఆ బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి అంగీకారం ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ గివింగ్ దట్ అండ్ అసెంట్ ఆన్ దట్ పర్టిక్యులర్ బిల్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో ఆ బిల్ అనేది చట్టంగా మారిపోతుంది. ద బిల్ బికమ్ యాక్ట్. సో అలా ఇప్పటికీ 128 సవరణ బిల్లులు అనేవి ప్రవేశపెడితే, సో దాంట్లో మనకి ఇప్పటికి ప్రస్తుతం వచ్చినవి 105 అమెండ్మెంట్ యాక్ట్స్గా చెప్పచ్చు. అది వాటికి రెండింటికి ఉన్న డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఒకసారి అలాగా విమెన్ రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే 128 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ పెట్టారో అసలు బిల్ ఏంటి అనేది చూద్దాం. మనకి పార్లమెంట్ అంటే లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ అనేవి ఉంటాయి. సో వీటితో పాటుగా రాష్ట్రాలలో మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, రాష్ట్ర శాసన అసెంబ్లీ అనేది ఉంటుంది. అలాగే రాష్ట్ర శాసన మండలి అని చెప్పేసి అంటాం, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం, ఇది కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏమంటున్నారంటే విమెన్స్ రిప్రజెంటేషన్ అనేది చట్టసభల్లో పెరగాలి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్లమెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ద విమెన్ రిప్రజెంటేషన్ షుడ్ బి ఇంక్రీజ్. సో అలా ఉండడానికి అని చెప్పేసి విమెన్స్కి ఖచ్చితంగా మనకి లోక్సభలో కావచ్చు, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కావచ్చు, ఇలాంటి వాటిల్లో 33% రిజర్వేషన్ కల్పించాలి. ఇది ఆ బిల్ యొక్క ముఖ్య అంశం. ఆ బిల్లులో ఇంకా మనకి సబ్ క్లాజెస్ కానీ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కానీ ఇంక్లూడ్ చేశారు. కానీ అసలు విమెన్ రిజర్వేషన్ బిల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు మనకి ఏదైతే లోక్సభలో ప్రవేశపెట్టారో, సో ఆ నారీ శక్తి వందన్ అభియాన్ అనేది మనకి ఏం చెప్తుంది అంటే
33% ఆఫ్ విమెన్ రిజర్వేషన్ ని చట్టసభల్లో ఇవ్వండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వాళ్ళకి ఆ రిజర్వేషన్ ని కల్పించండి. సో అప్పుడు సొసైటీలో మనకి ఈ విమెన్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంకరేజ్ చేసినట్టు, ఇంక్రీజ్ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి ఒక భావన. ఏదేమైనప్పటికీ పార్టీలకు అతీతంగా, సో అపార్ట్ ఫ్రమ్ దట్ పొలిటికల్ పార్టీస్, అపార్ట్ ఫ్రమ్ దట్ పర్సన్స్ ఒపీనియన్స్, జడ్జ్మెంట్స్, డిబేట్, డిస్కషన్, వీటినన్నిటినీ పక్కన పెట్టి మెజారిటీ ఆఫ్ పార్టీలు అండ్ యాజ్ వెల్ యాజ్ మొత్తానికి మనకి ఈ పార్లమెంట్లో ఈ బిల్లుని పాస్ చేయడం జరిగిందనమాట. ఇంక ఈ బిల్లు చట్టంగా మారాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి అసలు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? విమెన్ రిప్రజెంటేషన్ని ఇంత సీరియస్గా తీసుకున్న ఈ పార్లమెంట్ ఇప్పటిదాకా మనకి ఇండియాలో విమెన్ రిప్రజెంటేషన్కి సంబంధించి 33% కావచ్చు, మిగిలిన పర్సెంట్ కావచ్చు, ఈ బిల్లు ఎందుకు పాస్ అవ్వలేదు, అసలు ఎప్పుడు ఈ జర్నీ స్టార్ట్ అయింది అనేది చూద్దాం. ఇక్కడితో కరెంట్ అఫైర్ అనేది అయిపోయింది. దాని తర్వాత దీనికి సంబంధించిన డేటా మీద క్వశ్చన్స్ ఏమన్నా అడగచ్చు కాబట్టి అవి కొంచెం ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి, డిఫికల్ట్గా ఇస్తే. అది చూద్దాం. The first part we will see historical background. ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందరే బ్రిటిష్ గవర్నమెంట్కి ఇండియాలో ఉన్న చాలా సోషల్ ఆర్గనైజేషన్స్ రిక్వెస్ట్ చేశాయి. సో భారతదేశంలో విమెన్స్ని ఎంకరేజ్ చేయండి, సో ఈ పొలిటికల్ పార్టీస్ ఎజెండాస్కి కానీ మిగతా వాటికి కానీ సో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయనివ్వండి అని చెప్పేసి అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అలా వాటి యొక్క జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత మనకి ఫస్ట్ లోక్సభ వచ్చిన తర్వాత 1955 1955లో విమెన్స్ వాయిస్ అనేది రైజ్ అవ్వాలి ఇలాంటి వాటిలో అని చెప్పేసి, ఇలాంటి సభల్లోని వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది కల్పించండి, 5 to 10% రిజర్వేషన్ కల్పించండి అని. సో విమెన్ రిప్రజెంటేషన్ని పెంచండి అని చెప్పేసి 1955లో మనకి ఇవ్వడం జరిగింది, ఒక సజెషన్. అది సజెషన్గానే ఉండిపోయింది అనమాట. సో అప్పుడు ఇది యాక్ట్ రూపంలో కానీ బిల్లు రూపంలో కానీ అసలు రాలేదు. దాని తర్వాత 1980స్లో 1980 ఆ ప్రాంతంలో లేదు మనకి లోక్సభ లాంటి వాటిల్లో విమెన్ రిప్రజెంటేషన్ని మనకి ఆల్మోస్ట్ ఒక 30% ఇవ్వండి, 30% రిజర్వేషన్ ఇవ్వండి అన్నట్టుగా మళ్ళీ ఒకసారి డిబేట్ రైజ్ అయింది. సో ఇవన్నీ డిబేట్స్గా, సజెషన్స్గా ఉండిపోయినాయి. ఎప్పుడు కూడా మనకి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక బిల్లు రూపం దాల్చలేదు. దాని తర్వాత ఫైనల్గా ఏం చేశారంటే 1996 1996లో 81వ సవరణ బిల్లు ద్వారా, 81st అమెండ్మెంట్ బిల్లు ద్వారా ఫస్ట్ టైం మనకి పార్లమెంట్లో ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. 81st అమెండ్మెంట్ బిల్లు 1996లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇంట్రడ్యూస్ చేశారు కానీ ఈ బిల్లు చట్టరూపం దాల్చలేదు. అసలు పార్లమెంట్లో కూడా ఇది పాస్ కాలేదన్నమాట. అంటే పార్లమెంట్ నుంచి ఇది మనకి ముందరికి వెళ్ళలేదు. దాని తర్వాత మళ్ళీ 2000 ఇయర్లో 1999లో ఈవెన్ మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇది 1996లో దేవగౌడ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్టార్ట్ అయింది దీని జర్నీ పార్లమెంట్లో. దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, సో దాని తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ బిల్లుని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ట్రై చేశారు. చివరి ప్రయత్నంగా 2008లో 2008లో 108వ అమెండ్మెంట్ బిల్లు ద్వారా మళ్ళీ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు పార్లమెంట్లో. కానీ అప్పుడు అది రాజ్యసభలో పాస్ అయింది, లోక్సభలో ఆ బిల్లు ఆగిపోయింది. సో అలాగా విమెన్ రిజర్వేషన్ బిల్ని చాలాసార్లు డిస్కషన్కి తీసుకురావడం, ప్రవేశపెట్టడం, అది ఆగిపోవడం ఇలా జరిగాయి. సో ఫైనల్గా దీన్ని మళ్ళీ తీసుకొచ్చి నారీ శక్తి వందన్ అభియాన్ తో 128th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్గా ప్రవేశపెట్టారు. అది సక్సెస్ఫుల్గా పార్లమెంట్లో ఈసారి దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత పాస్ అయిందని చెప్పొచ్చు అనమాట. సో ఇది ఇంకా చట్టరూపం దాల్చాలి. అది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లోకి వస్తుంది. సో దీనివల్ల మనకి బేస్ తెలుసుకున్నాం అనుకోండి, కరెంట్ అఫైర్ని మనం ఇంకా మర్చిపోం. నెక్స్ట్ వన్ ఇంకొకటి చూడండి, కంపారిజన్కి సంబంధించి. కంపారిజన్ ఇన్ టర్మ్స్ ప్రపంచ దేశాలు, ప్రపంచ సంస్థలు ఏం చెప్తున్నాయి ఈ విమెన్ రిప్రజెంటేషన్కి సంబంధించి. ఇండియా చుట్టుపక్కల చూసుకుంటే ఎగ్జాంపుల్కి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు. పాకిస్తాన్లో 21% విమెన్ రిప్రజెంటేషన్ ఉందంట. బంగ్లాదేశ్లోకి వచ్చేటప్పటికి 20% విమెన్ రిప్రజెంటేషన్ ఉందంట చట్టసభల్లో. అదే కనుక యుఎన్ విమెన్ డేటా ప్రకారం చూసుకుంటే రవాండా ప్రపంచంలోనే టాప్లోనే ఉంది. 61% అప్రాక్సిమేట్లీ, దాదాపుగా 61.02నో 61% దాకానో రవాండా అనేది టాప్లో ఉంది. దాని తర్వాత క్యూబా, దాని తర్వాత నికాగ్వా అనే సెంట్రల్ అమెరికాలోని ఒక కంట్రీ. ఇవన్నీ టాప్ 3 కంట్రీస్గా ఉన్నాయి విమెన్ రిప్రజెంటేషన్కి సంబంధించి చట్టసభల్లో లేదా పార్లమెంట్ లేదా వాటికి సంబంధించిన బాడీస్లో. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ అని చెప్పేసి ఉంది, IPU అని చెప్పేసి పిలుస్తాం. దీని 2019లో దాని లాస్ట్ రిపోర్ట్ ఇచ్చింది.
2019లో ఇచ్చిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ రిపోర్ట్ చూసుకుంటే ఇండియా యొక్క ర్యాంక్ మనకి 147-146 మధ్యలో ఉంది 2019 ర్యాంకింగ్ చూసుకుంటే. అలాగే మనకి గ్లోబల్ జెండర్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంది, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంది. సో ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో చూసుకున్నట్టయితే 2023లో ఇది 146 కంట్రీలకి సంబంధించి రిపోర్ట్ ఇస్తే దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ 127గా ఉంది. ఈవెన్ ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ కానీ గ్లోబల్ జెండర్ రిపోర్ట్స్ లాంటివి కానీ రవండానే టాప్ కంట్రీస్గా చూపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ అయితే రవండాని వన్ ఆఫ్ ద టాప్ కంట్రీగా చూపిస్తుంది. అలా మనం చెప్పొచ్చు. ఇంకా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఇండియాలో ఈ జెండర్ డిఫరెన్స్ పోవాలంటే దాదాపుగా ఇంకొక 162 ఇయర్స్ పడుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రపంచంలో మన చుట్టుపక్కల కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియా అనేది జనరల్గా ఏమవుతుంది అంటే విమెన్ రిప్రజెంటేషన్లో చాలా బ్యాక్కీగా ఉంది, అంటే చాలా బ్యాక్ పొజిషన్లో ఉంది అని కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనకి 1951 ఆ టైంలో ఫస్ట్ లోక్సభ స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా చెప్పాలంటే దాదాపుగా సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ ఉన్న 17th లోక్సభ దాకా చూసుకుంటే విమెన్ రిప్రజెంటేషన్ అనేది డబల్ అవ్వడానికి 1952-54 ఆ ప్రాంతంలో విమెన్ రిప్రజెంటేషన్ 4.4% ఉండేదంట. 2017 తర్వాత అది స్లోగా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. 2019కి డబల్ డిజిట్కి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం అప్రాక్సిమేట్లీ దాదాపుగా విమెన్ రిప్రజెంటేషన్ ఇండియాలో 14.94% ఉందన్నమాట. మనకి పొలిటికల్ బాడీస్లో చట్టసభల్లో 14.94%, అంటే 4.4% నుంచి 14.94%కి రావడానికి 1954 దగ్గర నుంచి 52-54 దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనం 2019-20 దాకా జర్నీ చేయాల్సి వచ్చింది. సో ఇన్ని ఇయర్స్ మనకి డబల్ డిజిట్ని రప్పించడానికే పట్టింది. కానీ దీన్ని మళ్ళీ మన పక్క కంట్రీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి డెవలప్మెంట్ అనేది కనిపించట్లేదు. ఇంకా చెప్పాలి అంటే ఇండియా కంప్లీట్గా మనకి అన్ని కంట్రీస్ కన్నా బ్యాక్గా ఉందంటే కాదు. లైక్ జర్మనీ, యూకే లాంటి కంట్రీలు కావచ్చు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈవెన్ నేపాల్ లాంటి కంట్రీలు మనకన్నా ముందరంచెలో ఉన్నాయి విమెన్ రిప్రజెంటేషన్కి సంబంధించి. జపాన్కి అయితే విమెన్ రిప్రజెంటేషన్ జపాన్కి సంబంధించి ఎంత అంటే 10% ఉందంట ప్రజెంట్. అంటే అది ఇంకా మనకన్నా కొంచెం బ్యాక్వర్డ్లోనే ఉంది. సో ఇది ఎందుకు అంటే ఆయా కంట్రీల్లో మనకి అవేర్నెస్ అనేది లేకపోవడం కావచ్చు, లేకపోతే ఒక పుషప్ అనేది లేకపోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా కారణంగా చెప్తున్నారు. ఏదేమైనా ఇండియాని మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్తో పోల్చుకుంటే విమెన్ రిప్రజెంటేషన్లో వెనుకంచెలో ఉంది, కొంత బ్యాక్వర్డ్ పొజిషన్లో ఉంది. సో దాన్ని ముందరికి తీసుకురావాలి అంటే అవేర్నెస్తో పాటుగా ఒక ఆపర్చునిటీ కల్పించాలి. ఆ ఆపర్చునిటీ కల్పించాలంటే చట్టం రావాలి. ఆ చట్టాన్ని తీసుకురావడానికే 128th అమెండ్మెంట్ బిల్ని లా మినిస్టర్ అయిన అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు తీసుకొచ్చారు. ఐ హోప్ మీకు కాన్స్టిట్యూషన్కి సంబంధించి అంటే కరెంట్ అఫైర్కి సంబంధించింది అర్థమై ఉంటుంది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమై ఉంటుంది. నెక్స్ట్ కంపారిజన్ విషయంలో కూడా కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పరంగా, రాజ్యాంగం పరంగా ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఇక్కడ చూద్దాం. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 330 అనే దాంట్లో మనకి రిజర్వేషన్స్ గురించి ప్రస్తావించారు. లోక్సభలో షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో SC ST ఈ లోక్సభలో వాళ్ళకి రిజర్వేషన్ అనేది కల్పించాలి కొంతవరకు అని ఆర్టికల్ 330లో దాన్ని మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ విమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చిన తర్వాత ఆ విమెన్ రిజర్వేషన్ బిల్ కింద దీని కింద 330A 332A అనే ఆర్టికల్స్ని ఇన్సర్ట్ చేస్తారు. అంటే ఈ ఆర్టికల్స్ని తీసుకొస్తారు. ఏంటివి? 330Aలోనేమో విమెన్ రిజర్వేషన్కి సంబంధించి లోక్సభ సీట్స్కి సంబంధించి, అలాగే రాష్ట్ర శాసనసభలు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి సంబంధించినవి 332A ఆర్టికల్లో మనకి మెన్షన్ చేశారు. వీటితో పాటుగా ఢిల్లీకి కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. సో దాంట్లో కూడా మనకి విమెన్ రిప్రజెంటేషన్ ఉండేలాగా, సో ఈ బిల్లు దానికి కూడా వర్తించేలాగా 239AA అనే ఆర్టికల్ని కూడా మనకి అక్కడ ఇన్సర్ట్ చేయనున్నారు. సో ఇలాగ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఆర్టికల్ కింద ఈ బిల్లు చట్టంగా మారితే ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఇవన్నీ విమెన్ రిప్రజెంటేషన్ లేదా విమెన్ రిజర్వేషన్ 33% అనేది ఒక చట్టం, ఒక హక్కు కింద ఇవ్వబడతాయి అన్నమాట, ఒకవేళ రాజ్యాంగంలో కనుక ఇవి యాడ్ అయితే. అండ్ నెక్స్ట్ ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇమీడియట్గా రాదు. ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇమీడియట్గా అమలుపరచరు. సో ఒక పర్టిక్యులర్ టైంలో దాన్ని అమలుపరచడం జరుగుతుంది. ఎప్పుడు? సో మనకి ఇప్పుడు సెన్సస్ అనేది రావాలి. 15th సెన్సస్ అంటాం కదా, 15th సెన్సస్ వచ్చేటప్పటికి 15వ జనాభా లెక్కలు అనేవి 2011 సెన్సస్కి సంబంధించినవి. 2011 జనాభా లెక్కలు 15వది.
అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనకి 16th సెన్సస్ అనేవి రావాలి. అవి 2021కి సంబంధించి సెన్సస్ లేదా జనాభా లెక్కలు అనేవి 1881 నుంచి ప్రాపర్గా ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. సో దాని తర్వాత ప్రతి 10 yearsకి ఒకసారి ఇండియాలో పాపులేషన్ని కౌంట్ చేయడం జరుగుతుంది. సో అలా చూసుకుంటే 1881 నుంచి చూసుకుంటే 2011 సెన్సస్ అనేది 15th, లేదా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత చూసుకుంటే ఇది 7వ సెన్సస్ గా ఉంటుంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మనం కౌంట్ చేస్తే 1951 నుంచి కౌంట్ చేసుకుంటే ఇది 7th సెన్సస్ గా ఉంటుంది. లేదు 1881 సెన్సస్ నుంచి కౌంట్ చేసుకుంటే ఇది 15th సెన్సస్ గా ఉంటుంది. అంటే స్వతంత్రానికి ముందర స్వతంత్రానికి తర్వాత కూడా జనాభా లెక్కలు ఎన్నోవది అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. సో అలా చూసుకుంటే నార్మల్ గా 16th సెన్సస్ గా 2021 జనాభా లెక్కలు వస్తాయి. జనాభా లెక్కలు వచ్చిన తర్వాత అవి చూసిన తర్వాత మనకి నియోజకవర్గాలు అంటాం, కాన్స్టిట్యుయెన్సీస్, లోక్సభకి సంబంధించి రాష్ట్ర శాసనసభలకి సంబంధించి నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో కాన్స్టిట్యుయెన్సీస్, అవి అకార్డింగ్ టు సెన్సస్ సెట్ చేయబడతాయి, అకార్డింగ్ టు సెన్సస్ మెయింటైన్ చేయబడతాయి. మరి 2011 తర్వాత 2021లో జనాభా పాపులేషన్ అనేది పెరుగుతుంది, డెన్సిటీ అనేది పెరుగుతుంది. సో ఇవన్నిట్లో చేంజెస్ వస్తాయి. అలా చేంజెస్ వచ్చినప్పుడు నియోజకవర్గాల యొక్క పరిధి ఏదైతే ఉంటుందో, మనకి కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క లిమిటేషన్ ఏదైతే ఉంటుందో అది అందులో మార్పులు అనేవి వస్తాయి. ఆ మార్పుల్ని మనకి పర్టికులర్గా మెయింటైన్ చేసేందుకు 1951లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీలిమిటేషన్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మనకి ఇది యాక్ట్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్ ఇస్తే గనక, అంటే ఆమె అంగీకారం గనక తెలిపితే గనక ఇప్పుడు ఇది చట్టంగా మారుతుంది. సో చట్టంగా మారిన తర్వాత ఇమీడియట్ గా రాదు, సెన్సస్ వచ్చిన తర్వాత డీలిమిటేషన్ ని దానికి అప్లై చేసిన తర్వాత అప్పుడు మనకి దానికి తగ్గట్టుగా విమెన్ రిజర్వేషన్ ని అప్లై చేసుకుంటూ వెళ్తారు. సో ఈ ఆర్టికల్స్ అండ్ ఈ చట్టాల ద్వారా సో అలా అప్లై చేసుకుంటూ వెళ్ళిన ఆ చట్టం ఎన్ని సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుందంటే 15 years. 15 years తర్వాత తిరిగి మళ్ళీ పార్లమెంట్ దాన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా విమెన్ రిజర్వేషన్ బిల్ కి సంబంధించి ప్రెసెంట్ డిస్కషన్ లో ఉన్న వాటిలో మెయిన్ పాయింట్స్ గా చెప్పొచ్చు. కొంతమంది దీనిని హ్యాపీగా వెల్కమ్ చెప్తున్నారు, కొంతమంది దీనిని డిబేట్ వైపుకు తీసుకెళ్తున్నారు. డిబేట్ వైపుకి ఎందుకు తీసుకెళ్తున్నారంటే విమెన్ రిజర్వేషన్ బిల్ మీద ఎక్కువగా ఈ ఎలక్షన్స్ టైంలో కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఎలక్టోరల్ రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఎన్నికలకి సంబంధించిన సంస్కరణలు అని చెప్పేసి అంటాం, వాటిని ఎలక్టోరల్ రీఫార్మ్స్ అని కూడా అనొచ్చు. సో అవి దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్కి సంబంధించి క్రిమినలైజేషన్కి అలాంటి రూల్స్ కానీ, లేకపోతే వాటికి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ని తెచ్చి పర్సన్స్ని ఫిల్టర్ చేయడం కానీ ఇలాంటివి చేయొచ్చు. ఇవి చేసే టైంలో విమెన్ రిజర్వేషన్ బిల్ తీసుకురావడం వల్ల ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా ఎటుంది, విమెన్ రిజర్వేషన్ బిల్ మీద ఉంది. ఒకవేళ విమెన్ రిజర్వేషన్ బిల్ ఈ టైంలో లేవనెత్తకపోతే, సో ఎలక్షన్స్ టైం కాబట్టి అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ గురించి, భారతదేశంలో ఎలక్షన్ హిస్టరీ గురించి, అసలు ఎలక్షన్స్ ఎలా జరగాలి, సో ఎలక్షన్స్ లో ఉన్న అవకతవకలేంటి, ఇక్కడ ఏ సంస్కరణలు తీయవచ్చు, ఇలాంటివి మనం రైజ్ చేసే వాళ్ళం కదా, ఇలాంటివి మాట్లాడే వాళ్ళం కదా, ఒక ప్లాట్ఫామ్ వచ్చేది కదా అనేది భావన. సో కొంతమంది అందుకు అబ్జెక్టబుల్ చెప్తున్నారు, ఇట్స్ అ కరెక్ట్ థింగ్ బట్ నాట్ ఇన్ కరెక్ట్ టైం అనేది ఒక వాదన అనమాట. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే కాన్స్టిట్యూషన్ కి క్లాష్ అవుతుంది అని. ఎందుకు, మనకి రాజ్యాంగం రచించినప్పుడే విమెన్ రిజర్వేషన్ గురించి డిస్కషన్ వచ్చిందంట. అయితే మనకి ఆర్టికల్ 14 అని చెప్పేసి ఉంది ఫండమెంటల్ రైట్స్ లో. ఆర్టికల్ 14 ఏదైతే ఉందో ఇది రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది, సమానత్వపు హక్కు, అన్నిటిల్లో అందరికీ కూడా సమానత్వం అనేది భారతదేశంలో పాటించాలి అనేది దీని యొక్క ఉద్దేశం అనమాట ఆర్టికల్ 14. మరి ఇప్పుడు విమెన్ రిజర్వేషన్ కనుక విమెన్ రిజర్వేషన్ ఇన్ లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో తెస్తే మరి ఈ రైట్ టు ఈక్వాలిటీకి ఏదైనా మనకి భేదం కలుగుతుందా, ఏదైనా మనకి డైవర్ఫికేషన్ అనేది జరుగుతుందా అనేది ఒక విధమైన వాదన ఆర్టికల్ 14 గురించి. ఇంకొకటి వచ్చేటప్పటికి లిమిటెడ్ చాయిస్ అనేది ఓటర్స్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఎమ్మెల్యేస్ని ఎంపీస్ని ఎన్నుకున్నప్పుడు ఏం చేస్తాం, సో మనకి కరెక్ట్ పర్సన్ ఎవరు అనేది ఎన్నుకుంటాం. కాకపోతే విమెన్ రిజర్వేషన్ ఆ పర్టికులర్ సీట్కి ఉండడం వల్ల మేబీ ఆ ఓటర్కు ఉన్న చాయిస్ అనేది లిమిట్లోకి వచ్చేస్తుంది, చాలా తక్కువ పరిధిలో ఉంటుంది చాయిస్ కూడా అనేది ఒక ఉద్దేశం. సో లిమిటెడ్ చాయిస్, ఆర్టికల్ 14 ఏమన్నా కాంట్రవర్షియల్ అవుతుందా, ఎలక్టోరల్ రిఫార్మ్స్ని ఇంకా తీసుకురావచ్చు కదా. సో ఇవన్నీ కూడా విమెన్ రిజర్వేషన్
రిజర్వేషన్ బిల్ బదులు ఇవి చెయ్యొచ్చు, సో ఇలాంటివి కూడా ఉంటాయి, ఇవి అభిప్రాయాలు అన్నట్టుగా డిస్కషన్స్ తెస్తున్నారు. ఎన్ని డిస్కషన్స్ తెచ్చినా పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో ఈ బిల్ సక్సెస్ఫుల్గా పాస్ అవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం దాదాపుగా 82 విమెన్స్, మనకి 78 to 82 విమెన్స్ అనే వాళ్ళు మనకి పార్లమెంట్లో రిప్రజెంట్ అవుతున్నారు, లోక్సభలో ఎస్పెషల్లీ. ఒకవేళ గనక ఈ బిల్ పాస్ అయితే ఫ్యూచర్లో మనకి 100+ మనకి ఏమంటారు విమెన్ రిప్రజెంటేషన్ అనేది లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్లో మనం చూడొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విమెన్ రిజర్వేషన్ బిల్ అండి. డేటాకి సంబంధించి నేను ఏదైనా నెంబరింగ్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెనేషన్లో నేను చెప్పుకుంటూ వెళ్తాను కాబట్టి, సో మీరు ఒకసారి నేను అటు ఇటులో ఏదైనా పర్సంటేజెస్ కానీ, ఇయర్ కానీ నార్మల్గా నేను పలుకుంటే మాత్రం కింద కమెంట్ చేయండి, అది వేరే వాళ్ళకి యూస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.